హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ బిర్యానీని ఎప్పుడంటే అప్పుడు మనకి చేసుకోవాలనిపించినప్పుడు ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక 2 బిర్యానీ ఆకులని, అలాగే కొద్దిగా సాజీరా, బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి. లవంగాలు, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ సరిపోతుంది. అలాగే ఇందులో మన దగ్గర ఉన్న కూరగాయలన్నింటినీ ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా క్యాప్సికమ్, ఆలుగడ్డ, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. వీటిని సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. అలాగే ఇందులో ఒక పెద్ద చెంచా పచ్చి బఠానీలని కూడా వేసుకోవాలి. కొద్దిగా పల్లీలు కూడా వేసి అన్నింటినీ ఒకసారి కలపాలి. ఒక చెంచా బిర్యానీ మసాలా, ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసి అన్నిటినీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకుంటూ సిమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం మన స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి మరలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 3-4 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ని మనం నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం నానబెట్టి పెట్టుకుంటాం కాబట్టి విరిగిపోతాయి. అందుకని విరిగిపోకుండా ఇలా నెమ్మదిగా ఒకసారి మసాలాలన్నీ పట్టేలాగా వీటికి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. మనం 1 కప్పు రైస్ తీసుకున్నట్లయితే 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మీకు ఒకవేళ టేస్ట్ ఉప్పు కానీ ఏదైనా తక్కువ అయితే ఈ టైంలో మనం వేసుకోవచ్చు. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ దగ్గరకు అయ్యే కొద్దీ మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అనేవి మొత్తం దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం ఇది అయిన వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 5 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే అన్నం అనేది పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. అయిన వెంటనే తినడం వల్ల మనకి అన్నం అనేది కొద్దిగా వాటర్ ఉంటుంది. అందుకని ఒక 5 నిమిషాలు ఆగి తింటే అన్నం అనేది మొత్తం పొడి పొడిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే వెజ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.